శుభోదయం. మార్నింగ్ నిద్ర లేచి బయట ఇలా వ్యూ చూస్తుంటే భలే ప్రశాంతంగా ఉంది మనసుకి. హాయిగా ఇలా కదా కావాల్సింది అసలు లైఫ్. నైట్ రూమ్ వ్యూ క్లియర్‌గా లేదు కదా! ఇప్పుడు క్లియర్‌గా ఉంది చూడు. ఇలా మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ చల్లదనంలో వేడి వేడిగా హాట్ వాటర్ తాగుతూ చిల్ అయ్యి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవ్వాలి. ఆ! ఇప్పుడే హిడింబా దేవుని టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 15 మినిట్స్ స్టే చేసిన ఎంత బాగా అనిపిస్తుంది అంతా. యాపిల్ చెట్లు అన్నీ ఎండిపోయినాయి కాబట్టి యాపిల్ చెట్లు నో యాపిల్స్. సమ్మర్ టైంలో ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఓల్వా కూడా బస్సు కొట్టుకుపోయింది. వాటర్ వస్తాయి. ఈ సైడ్‌ని కనిపించేదంతా ఫుల్‌గా వాటర్ నిండిపోయి ఉంటది. ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ నుంచి హిడింబాదేవి టెంపుల్‌కి పైకెళ్తున్నాము. వెళ్తున్న రూట్‌లో ఇవన్నీ షాప్స్ ఉంటాయి. వచ్చేసాం మనం హిడింబా. ఈ స్టెప్స్ నుంచి పైకి ఎక్కాలి. టెంపుల్ పైన ఉంటుంది. హైదరాబాద్ ఎక్కడి నుంచి రేపు ఉంది. రేపు మార్నింగ్ వెళ్తున్నాం. తెలుగు వాళ్ళు ఎక్కువ కదా. వచ్చేసాం పైన. అర్జున్ మంచిది. ఇవన్నీ దేవదారు వృక్షాలు. మనం చూస్తాం. చుట్టూతా దేవదారు వృక్షాలు, మధ్యలో హిడింబాదేవి టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మనాలి ₹100 मंथली डाले ना 12 मंथली के तेरे को लगेंगे। హిడింబాదేవి టెంపుల్ లైన్ మాత్రం గట్టిగా ఉంది. కనిపిస్తున్నాయి కదా పుర్రెలు. చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. సండే అని అనుకుంటా. జింక కొమ్మలు అలా. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ షూస్ బయట పెట్టేసుకొని వెళ్ళాలి. గుడి మొత్తం చెక్కతోనే ఉంటుంది. పాతకాలపు ఇల్లులు ఉంటాయి కదా, అట్లాగా కనిపిస్తూ ఉంటుంది. స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా జింక తలలు, కొమ్ములు అన్నీ టెంపుల్లో ఉన్నాయి. హిడింబాదేవి రాక్షసురాలైన ఆమెకు ఒక గుడి ఉంది. అది ఎక్కడ అంటే మనాలిలో. అసలు ఈ గుడి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హిడింబి సోదరుడు హిడింబకాసురుడు, ఆయనని పాండవులు వధిస్తారు. వధించిన దానికి కోపించి ఆయన సోదరి అయిన హిడింబి వాళ్ళ మీదకి అటాక్ చేయటానికి వస్తుంది. అటాక్ చేసే టైంలో మన భీముడు చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా, ఆయనని చూసి ఫ్లాట్ అయిపోయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కుంతీదేవితో వాళ్ళ మ్యారేజ్ గురించి మాట్లాడగా పర్మిషన్ తీసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తరువాత ఘటోత్కచుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఘటోత్కచుడు ఇంకా స్ట్రాంగ్ పర్సన్ కదా. మన మహాభారతంలో కురుక్షేత్ర టైంలో ఘటోత్కచుడు ముఖ్య పాత్ర వహిస్తాడు. ఆ హిడింబా దేవి ఆలయమే ఈ దేవాలయం. ఇక్కడ ఆమెది పాదాలు ఉంటాయి. అసలు లిటరలీ చూడటానికి చాలా ఎక్సైట్మెంట్ తో లోపలికి వెళ్ళాము. చాలా బాగుంది. ఒక రాక్షసురాలు అయినా కూడా ఆమెకి ఒక టెంపుల్. అందరు ఇక్కడ వాళ్ళు ఏమని నమ్ముతారు అని అంటే, ప్రేమికులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ ప్రేమ పెళ్లి ఫలిస్తది అని నమ్ముతారు. ఈ ఘటోత్కచుడి టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కొంచెం నియర్ బై ఉంది. ఆ రూట్ నుంచి వెళ్ళాలి మనం.
झाड देवदार नाही कशाला आहे तुला झाड ही नहीं यार ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నదంతా షిమ్లా మనాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్. అక్కడ మనకి ఫొటోస్ దిగటానికి అవైలబుల్గా ఉంటాయి. ఆ డ్రెస్సెస్ మనం తీసుకొని అట్లా రెడీ చేస్తారు వాళ్ళే. పెయిర్ 100-200 అట్లా ఉంటుంది. ఆ పూల బాస్కెట్లు అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి అవైలబిలిటీ. మనం రెడీ అయ్యి ఫొటోస్ దిగి మళ్ళీ వచ్చేటప్పుడు వెయిటింగ్ చేసుకుంటాం. టెంపుల్ నుంచి ఇట్లానే స్ట్రైట్గా వస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది దేవతా స్థలము. దీని మీదకి కాళ్ళు పెట్టొద్దు అసలు. అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తుంటే ఘటోత్కచుడు టెంపుల్కి వెళ్ళే ముందునే ఇక్కడంతా ఇలా పిల్లలది సెటప్ ఉంది. మంచిగా మంచు కొండలు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ పిల్లలకి గేమ్స్ ఉంది. అట్లా పెద్దవాళ్ళకి గేమ్స్ ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు ట్రై చేయాలి, ఒకసారి గేమ్స్ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఇటు వచ్చేసాం. హండ్రెడ్ కి 6 షార్ట్స్ అంట. మ్యాచ్ బాక్స్ కింద పడాలి, మ్యాచ్ బాక్స్ కింద పడాలి, ఐటమ్ కాదు. హండ్రెడ్ 50 సెట్. జస్ట్ అనమాట స్కెచ్. గ్లాస్కి ప్లాస్టర్ అతకు పెట్టారు మ్యాచ్ బాక్స్ పెట్టి, అందుకే అవి పోవట్లా. రింగా నువ్వే ఫస్ట్ తర్వాత हमें ఒక ఐడియా చెప్పడా అటువైపు దిగి आएगा शाम को आया मैं आगे आएगा आज सफर करेगा జస్ట్ टेबल के ऊपर गिरे चाहे नीचे गिरे एक बार में बनाना है, एक शॉट 300 रुपये प्राइस है, 50 रुपये का एक शॉट नीचे वाली लाइन ఏంటి 50 రూపీస్కి సింగిల్ షాటా? అన్నీ పడాలా? जैसे मर्जी मारो మొత్తం పడాలా? पूरा गिरना है पूरा सब गिरना सब सब पाँचों कितने चाहिए जोर से मारो जोर से ఫైనల్ షాట్. ఇంకొక ట్రై చేయి ఇంకొక ట్రై చేయి గట్టి కొట్టు ఎగుతాయి ఏ పోనీ एक बार पता हो ना अरे डालना ये खेलती అంటే దేని మీద పెడితే దాని మీద కాయిన్. बस खाली टोटल नंबर वो आना चाहिए आपका कौन सा वो उनमें से कोई सा कौन सा भी एक नंबर उसमें से हाँ इनमें से टोटल 6 నువ్వు ట్రై చేయి తర్వాత నేను చేస్తాను. भाई आराम से झटके से ये भी खराब है जाने पे देखो भाई 4 5 8 9 24 ఒక్క రెండు పట్టేగా. ఫస్ట్ టైం గేమ్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. డబ్బులు పోయినాయి కానీ ఏం బాధ అనిపించట్లేదు.
మంచిగా చిల్ అయ్యాము. గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా! ఒక్క గేమ్ అనుకుంటూ ఏదైనా వస్తది అని. బట్ రాదని తెలిసి ఏదో ట్రై అంతే. వస్తే వచ్చింది. ఫస్ట్ ఒక 500 ఓడగొట్టేసాం. లైట్ అనిపిచ్చింది. ఇంకట్లా తిరుగుతూ షాపింగ్ జూసేసి ఘటోత్కచ టెంపుల్‌కి వెళ్తూ ఉన్నాం. వెళ్తున్నప్పుడు మొత్తం ఇటు స్ట్రీట్ షాపింగ్సే సైడ్‌న. చూడండి ఇప్పుడొస్తున్నాం ఘటోత్కచ టెంపుల్. ఘటోత్కచ టెంపుల్. కొమ్ములు చూడండి చెట్టు నిండా ఎన్ని ఉన్నాయో. ఇటే పెడుతున్నా. ఒక టైంకి మన దుర్గామాత ముక్కు పొడకి వాటర్ తాకితే అసలు ఎలా ప్రళయం వస్తుంది అని అంటారు. అట్లానే ఈ హిడింబాదేవి కూడా హిమాలయస్ వాటర్ కాళ్ళ పాదాలకి తాకితే సేమ్ అలానే అవుతుంది అని చెప్పి మనం వచ్చేటప్పుడు రోడ్డుకి సైడ్న వాటర్ ఫ్లో ఉంది. ఆ వాటర్ ఫ్లో వచ్చి ఇక్కడ హిడింబాదేవి పాదాలకి తాకితే సేమ్ అట్లానే అవుతుంది అని మొత్తం ఉండదు అని ఫీల్ అయ్యి ఈడుంది మాకు ఏం కాదు టేబుల్ మీద అయితే 300 కింద అయితే 500. కాన్సంట్రేట్. ఓన్లీ 2 ఛాన్సెస్. ఓన్లీ 2 ఛాన్సెస్. నెక్స్ట్ ఛాన్స్ కొంచెం కిందకి అయ్యి మధ్యలో దానికి అప్పుడు ఉన్నాయి. కొట్టు పెట్టమా, సెంటర్ వేసి కొట్టమా. అబ్బా గట్టికి ఇంకోటి కొట్టు. ఇంకమ్మా గట్టి కాన్సన్ట్రేట్ చేసి కొట్టు. మళ్ళీ గేమ్లో పోయాయి. ఇవన్నీ హ్యాండ్తో పెయింట్ చేసి ఇస్తారు అప్పటికప్పుడే. మీకు నేమ్స్ ఏమైనా కావాలి అని అంటే నేమ్స్ కూడా మీ నేమ్స్ రాసేసి ఇస్తారు. హిడింబాదేవి టెంపుల్ దర్శనం తర్వాత క్లబ్ హౌస్కి వెళ్తున్నాము. అమ్మవారితో అయితే ఆమె పాదాలు ఉన్నాయి. అసలు చాలా బాగుంది. ఈ క్లబ్ హౌస్కి వెళ్తున్న దారిలోనే రైట్ సైడ్న ఇట్లా చిన్నగా వాటర్ ఫ్లో అవుతూ ఉండిద్ది. ఇక్కడే యాక్టివిటీస్లో ఒకటైన జిప్ లైనింగ్ ఇక్కడ నడుస్తుంది ఈ చిన్న స్పేస్లోనే. జిప్ లైనింగ్ ఈ యాక్టివిటీస్ అంత చేసేలాగా లేవు అని మేము యాక్టివిటీస్ ఏం చేయకుండా గేమ్స్లో మనీ ఓడగొట్టాం. వింటర్ టైంలో రోప్ ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, ఇట్లా టైర్స్ పైన ఇట్లా వెళ్ళటం అన్నది అన్నీ ఇట్లా అడ్వెంచర్స్ అన్నీ సమ్మర్లోనే బాగుంటాయి. ఎందుకనంటే వాళ్ళు చేయించే ప్లేస్ ఇక్కడ. సమ్మర్ టైంకి మంచు మొత్తం కరిగి ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు చేస్తే కొంచెం యాక్టివిటీస్ బాగుంటుంది. ఇప్పుడు ఈ లేని వాటర్లో ఏదో చెయ్యాలి అన్నట్టు చూడండి వాళ్ళని ఎట్లాగా ఊపుతున్నారు రోప్లో. దీంట్లో వాటర్ ఫ్లో ఎంత ఉంది అసలు కొంచెమే ఉంది కదా. దీంట్లో రివర్ రాఫ్టింగ్ పైన చూడండి రోప్ అడ్వెంచర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇక్కడ నుంచి డిస్టెన్స్ కొంచెమే అసలు. వాటర్ కూడా ఏం లేదు. సమ్మర్ టైంలో అయితే బాగుంటుంది. స్నో అంతా కరిగిపోయి కింద కరుతూ ఉంటుంది కాబట్టి, కింద వాటర్ ఫ్లో అవుతూ ఉండేది కాబట్టి. క్లబ్ హౌస్కి ఎంట్రీ 25 రూపీస్. ఫుల్ ప్యాక్గా ఉంది అసలు వెళ్ళాలన్న లోపలికి. లోపల అన్ని ఫుడ్ స్టాల్స్, ఇంకా క్లాతింగ్, పూల్, రెస్టారెంట్
అన్నీ ఇవే ఉన్నాయి. టికెట్ కౌంటర్, ఫుడ్ స్టాల్స్, షాప్స్, దాట్స్ ఇట్. క్లబ్ హౌస్ ఓన్లీ షాప్స్. ఇక్కడ నుంచి వశిష్ఠ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. క్లబ్ హౌస్ దగ్గర అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వశిష్ఠ టెంపుల్ దగ్గర హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, అవి చూసేద్దాం త్వరగా వెళ్ళి. అయిపోతుంది అని స్పీడ్గా వెహికల్ కింద పార్క్ చేసేసి పైకి ఎక్కేస్తున్నాము. ఎక్కుతుంటే స్టార్ట్ అయ్యే ముందు చూపిలా వశిష్ఠ టెంపుల్ దగ్గర కిందనే పార్కింగ్ ఉంటుంది. కింద నుంచి పైకి నడుచుకుంటూ రావాలి. స్లాంట్గా ఉంటుంది, బాగా కొంచెం నడటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ రీచ్ అవ్వచ్చు. వశిష్ఠ టెంపుల్ ఆఫ్టర్నూన్ 2 to 3 క్లోజ్ ఉంటుంది. కింద నుంచి పైకి ఎక్కాలి. ఎక్కడానికి ఒక 10 minutes పడుతుంది. వెహికల్స్ కొన్ని పైకి ఎక్కగలుగుతున్నాయి, అన్నీ ఎక్కలేవు. 4-wheel డ్రైవ్ మాత్రమే. ఈ వశిష్ఠ టెంపుల్ పక్కనే హాట్ వాటర్ ఉంటుంది. అది ఓన్లీ ఫర్ మెన్స్ బాత్ అని ఉంది, కానీ అందులో హాట్గానే వస్తుంది వాటర్. శివుడు వశిష్ఠ టెంపుల్ క్లోజ్ ఉంది. మేము సైడ్న హోల్స్ ఉంటే అటు నుంచి చూసాము, శివుడు కనిపించాడు. ఇటు సైడ్ ఇక్కడ ఉన్నది మెన్స్ హాట్ వాటర్. టెంపుల్కి రైట్ సైడ్ లేడీస్ది, పైనది రామ్ మందిర్. జెంట్స్ది లోపల ఉంది టెంపుల్ పక్కన, లేడీస్ది టెంపుల్కి బయటనే ఉంది. కానీ చాలా హాట్గా వస్తున్నాయి వాటర్. ఇంత చలిలో మరి అంత హాట్ వాటర్ ఇట్లా వస్తున్నాయి. హాట్ వాటర్ స్ప్రింగ్స్ మ్యాజిక్ కరెక్ట్. అసలు దేవుడి దయ. అంత చలి కొండల్లో అంత హాట్గా రావటం, అది కూడా పొగలు కక్కే అంత వేడిగా వస్తుంది. సూపర్. టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి దిగాలి అని అంటే ఆ రోడ్ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ అన్ని షాప్సే. ఫుడ్ షాప్స్ కానివ్వండి, బ్యాగ్స్, మెడలో వేసుకునే పూసలు, దండలు, మాలలు అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఒక షాప్లో చూశాను, బ్యాగ్స్ నచ్చి ప్రైజెస్ అడుగుతున్నా. ఆయన అంత రీజనబుల్గా చెప్పలా. సింగిల్ బ్యాగ్ వచ్చేసరికి 300 చెప్తున్నారు, చిన్నది కూడా. ఇంక ఈ వుడెన్వి అన్నీ ఉన్నాయి. సరే ఇంకా పొడుగుతో షాప్స్ ఉన్నాయి కదా, అడుగుతూ వెళ్ళొచ్చులే అని కిందకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత ఫైనల్గా 2 bags 300కే ఇచ్చారు. బాగా బార్గెయిన్ చేయాలి ఇక్కడైతే. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనాలి మాల్ రోడ్, ఇది కూడా మొత్తం షాపింగ్ ఏరియానే. ఆల్రెడీ కులులో చేసేసాం, ఇక్కడ టెంపుల్స్ దగ్గర చేసాం. అందుకే ఇంకా ఇక్కడ ఓన్లీ చూద్దామని చెప్పి మాల్ రోడ్ వచ్చేసాము. ఈ మాల్ రోడ్లో కార్నివల్ నడుస్తుంది. ఈ కార్నివల్కి మనాలి ట్రెడిషనల్ డ్యాన్సెస్, సాంగ్స్, ఇంకా తంబోలా గేమ్స్ అన్నీ నడుస్తున్నాయి. టెంపుల్ మా మనాలి మాల్ రోడ్, కానీ షిమ్లా మాల్ రోడ్ కన్నా ఇక్కడైతే చాలా బాగుంది. అన్నీ షాల్స్ 250, 350, 100s అన్నీ ఉన్నాయి. ఇంకా శారీస్, కాశ్మీరీ శారీస్, కాశ్మీరీ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. 900. అన్నీ ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ మాల్స్, వైల్డ్ క్రాఫ్ట్, పకోడాస్, మోమోస్ అన్నీ ఉన్నాయి. మాల్ రోడ్ నియర్ బై. ముందుకు వచ్చిన తర్వాత ఇది వన్ విహార్. ఇంకా అన్నీ అయిపోయి రూమ్కి వచ్చేసాం. అనుకోవాలి తాగాలి. మనాలిలో చలికి వెంటనే చల్లగా అయిపోయింది కాబట్టి త్వరగా తాగేయాలి. -10 degreesలో ఉంది ప్రస్తుతానికి. అటు హీటర్ వేసుకొని ఇటేమో వేడిగా సూప్ తాగుతున్నాము. బ్యాలెన్స్ మనాలి రేపు చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.